డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వల్లభనేని వంశీ బెయిల్ రద్దై మళ్ళీ జైలుకి వెళ్తాడా? ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎన్నున్నాయి? ఈ రోజున సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ రద్దు చెయ్యాలి అని వచ్చిన 2 కేసుల్లో ఏం వాదనలు జరిగాయి? అలాగనే వల్లభనేని వంశీకి నిన్న చిట్ట చివరి కేసులో కూడా బెయిల్ వచ్చిన దాని మీద ఆయన ఈరోజు రేపు రిలీజ్ అవుతాడు. ఇక బయటకు వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటాడు, వైసీపీకి రాజీనామా చేసేస్తాడనే ఊహాగానాలు కూడా వస్తున్న మీదట సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆయన బెయిల్ విషయం ఏం జరగబోతోంది అనేది ఒక పెద్ద ఉత్కంఠగా కనిపిస్తోంది. ఒక కేసునైతే సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చిన, ప్రభుత్వం తరపున 2వ కేసులో ఒక సీల్డ్ కవర్లో 700 పేజీల నివేదికను తమకు సమర్పించాలని 17వ తారీఖు వరకు వాయిదా వేయటం జరిగింది. మరి 17వ తారీఖు ఏం తీర్పు రాబోతోంది? ఆ 700 పేజీల నివేదికలో ఏముంది? వల్లభనేని వంశీ బెయిల్ రద్దు అవుతుందా అవదా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. అయినప్పటికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే చాలా త్వరగా నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు మీ దాకా చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే, ఆయన మీద పెట్టిన అన్ని కేసుల్లోనూ చిట్ట చివరి కేసులో కూడా నిన్న బెయిల్ వచ్చింది. ఇక ఇవాళ రేపు రిలీజ్ అని అనుకుంటున్న తరుణంలో మరి వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాడు, వైసీపీకి రాజీనామా చేయబోతున్నాడు. వాళ్ళ భార్య కూడా ఇక ఏది మనకు వద్దు అని ఆయనతోటి గట్టిగా చెప్పేసింది. ఇలాంటి వ్యవహారాలన్నీ బయటకు వస్తున్న తరుణంలో ఈ రోజున సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ రద్దు చెయ్యాలి అని వచ్చిన 2 కేసుల్లో ఒక కేసు అయితే గన్నవరంలో ఒక ప్రైవేట్ ప్రాపర్టీని అక్రమంగా ఆక్రమించుకున్నాడు అనే దాని మీద అది సివిల్ కేసుని తర్వాత క్రిమినల్ కేసుగా మార్చారని, అది 1 సంవత్సరంలో జరిగితే మరుసటి సంవత్సరంలో లేటుగా ఎఫ్ఐఆర్ నమోదైందనే దాని మీద వల్లభనేని వంశీకి వచ్చిన ముందస్తు బెయిల్ని, హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయమని వెళ్ళిన కేసులో సుప్రీంకోర్టు దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇక ఆ కేసులో అయితే ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశం లేదు. ఇక మిగిలింది 2వ కేసు ఏమిటి అని అంటే, అక్రమ మైనింగ్లో ఒక 190 కోట్లు అక్రమంగా వల్లభనేని వంశీ ఆర్జించాడు అనే దాని మీద హైకోర్టులో జరిగిన వాదోపవాదాల మీదట హైకోర్టులో అయితే బెయిల్ వచ్చింది. కానీ ఈ రోజున ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి, హైకోర్టు మా దగ్గర ఉన్న ఆధారాల మొత్తాన్ని పరిశీలించకుండానే, మా వాదనని వినకుండానే ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి మరొకసారి మీరు పరిశీలించాలి, దాని మీద మా దగ్గర ఒక 700 పేజీల నివేదిక ఉంది, దాన్ని మీకు మేము సమర్పిస్తాము, దాన్ని పరిశీలించిన తర్వాత మరి కుదిరితే బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వం అడుగుతోంది. సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోద్రా అనే ఈ రోజున వాదించిన వాదనలో ఆ 700 పేజీల నివేదికని కోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించే విధంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని 17వ తారీఖు వాయిదా వేసి సీల్డ్ కవర్లో దాన్ని సమర్పించమని ఆదేశించింది. ఆ 700 పేజీల నివేదికను చదివిన తర్వాత కానీ, లేకపోతే అందులో ఉన్న ఆధారాల మీదట కానీ వల్లభనేని వంశీ బెయిల్ రద్దు అవుతుందా అవదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. మరి ఈ 700 పేజీల నివేదికని ముందుగానే హైకోర్టులో సమర్పించలేదా, లేకపోతే అప్పటికి సమయం లేదు, అది లేటుగా రావటం మూలాన, ఈలోపే హైకోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయటం మూలానే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిందే. ఆ విషయంలో మరి హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని మరి ఈ రోజున ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదిస్తోంది. ఆ 700 పేజీల నివేదికలో ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి అనేది కూడా సిద్ధార్థ లోద్రా వాదన. దాంతో ప్రభుత్వం కూడా హైకోర్టులో బెయిల్ వచ్చిన దాంట్లో ఈ అంశంలో మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చూపించి బెయిల్ రద్దు చేయించవచ్చు అని సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. మరి 17వ తారీఖున ఫైనల్గా ఏం జడ్జిమెంట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా అనేది తెలియాలి. కాకపోతే ఆ రోజు జరిగే దాన్ని బట్టి, ఎందుకంటే ఈ లోపు వెకేషన్ ఉంది కాబట్టి ఈ లోపు 700 పేజీల ఈ నివేదికని పరిశీలిస్తారా, లేకపోతే మళ్ళీ కోర్టు సమయంలోనే పరిశీలించి దాన్ని మళ్ళీ వాయిదా వేస్తారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈయన అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చి బయటకు వస్తున్నా మళ్ళీ
ఈయన బెయిల్ రద్దయి అరెస్ట్ అయ్యే ఒక బూచి మళ్ళీ వల్లభనేని వంశీకి కనిపిస్తోంది. యాక్చువల్గా ఈ వల్లభనేని వంశీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అందరూ కానీ లేకపోతే నాయకులు కానీ ఎంతో కోపాన్ని పెంచుకున్న దాని మీదటే ఈయన అరెస్ట్ కూడా సత్యవర్ధన్ అనే ఒక టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసే ఆ ఎంప్లాయీని ఆయన్ని కిడ్నాప్ కేసులో ఈయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఎందుకంటే ఆ కేసులో అయితే ఆయనకి ముందస్తుగానే బెయిల్ ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో. కానీ సత్యవర్ధన్ని బెదిరించారనో ఆ సమయంలో ఆయన్ని కొట్టబోయారనో మరి భూషణలు చేశారనో ఎస్సీ ఎస్టీ కేసును కూడా పుటాన్ చేస్తే దాంట్లో కొంచెం మరి స్ట్రాంగ్గా ఉంటుంది, మన మీద దాకా అరెస్ట్ వస్తుందేమో అని భయపడిన వల్లభనేని వంశీ ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు. యాక్చువల్గా ఆ కిడ్నాప్ విషయంలో కూడా కొద్దిగా అటు ఇటుగా అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సత్యవర్ధన్ని టీడీపీ పార్టీ వాళ్ళే సరిగా పట్టించుకోకపోతే ఈ వల్లభనేని వంశీ బ్రైబ్ చేశాడనో లేదు కాదు కూడదని ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ కూడా దీని ప్రకారంగా చూస్తే కిడ్నాప్ చేశారనేది మరి ఇప్పుడు సత్యవర్ధన్ కూడా చెప్పుతున్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత పీటీ వారెంట్లో అనేక అంశాలు ఇళ్ల పట్టాలని ఫేక్ ఇళ్ల పట్టాలని ప్రజలకు పంచారనే దాని మీదట నిన్న బెయిల్ వచ్చింది కూడా ఆ కేసులోనే. ఈ వ్యవహారాలన్నీ జరగటానికి దాదాపు 100 రోజుల పైనే పట్టింది. ఈ మధ్యలోనే వల్లభనేని వంశీ తనకు ఆరోగ్యం బాగలేదని 2 రోజులు మధ్యంతరం బెయిల్ పొందిన ఆయుష్ హాస్పిటల్లో ఆయనకు అన్ని పరీక్షలు చేసిన దాని మీదట ఏం ప్రాబ్లం లేదు అని ఒక మిషన్ని శ్వాస బాగా తీసుకోవటానికి వచ్చే మిషన్ వాడుకోమని సజెస్ట్ చేసి వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. ఆ విషయం మీద కూడా మళ్ళీ వల్లభనేని వంశీ హైకోర్టుకి వెళ్ళాడు. నాకు సరైన పరీక్షలు చేయలేదు, ఈ ఆయుష్ హాస్పిటల్లో నన్ను అసలు ఎటువంటి ట్రీట్మెంటు జరగలేదు అని. కానీ దాంట్లో కూడా వాళ్ళు సమర్పించే నివేదికల ప్రకారంగా అది ఏదో జరుగుతుంటే మొత్తానికి ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చింది. కానీ బూచి మాత్రం వెంటాడుతూనే ఉంది. దానికి గల కారణం ఏమిటంటే వల్లభనేని వంశీ చేసుకున్నదే. కాకపోతే ఈ మధ్యలోనే అసలు ఇవన్నీ కేసుల్లో బెయిల్ రావడానికి మెయిన్ కారణం ఏమిటయ్యా అంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని వైసీపీకి రాజీనామా చేసేస్తానని తెలుగుదేశం నాయకుల్ని నమ్మబలికి మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ఆయన లాలూచి పడ్డాడనో లేకపోతే వాళ్ళకి సమాచారం ఇచ్చి క్షమాపణలు చెప్పుకున్నాడనో దాని మూలానే 120 రోజులు కూడా అవుతుంది కాబట్టి ఇక సర్లేని వాళ్ళు కూడా మెదలకుండా ఊరుకుంటేనే బెయిల్ వచ్చిందనే వాదన ఒక పక్కన నడుస్తుంటే అదంతా తప్పని ఇప్పుడు మరి సుప్రీంకోర్టుకి ప్రభుత్వం కూడా వెళ్ళింది. 190 కోట్ల రూపాయలు అక్రమార్జన వల్లభనేని వంశీ మీద ఈ రోజున 700 పేజీల నివేదికలో ఉంది. ఆధారాలు మొత్తం పరిశీలించిన దాని మీదట ఇది గతంలో మరి హైకోర్టులో సమర్పించకపోయినా ఇప్పుడు సమర్పించారు కాబట్టి ఈ ఆధారాలు ఉన్న దాని మీద బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందనే ఎక్కువగా చెబుతూ ఉన్నప్పటికీ మరి ఈ పార్టీ నాయకులతో పడిన లాలూచి కానీ ఈ వ్యవహారంలో మరి ఏం జరుగుతుందనేది కొంత సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే ఎల్లకాలం జీవితకాలానికి వల్లభనేని వంశీని జైల్లో పెట్టలేరు. ఏదో ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు మెల్ట్ అవ్వాల్సిందే. అలాగనే ఈ వల్లభనేని వంశీ విషయంలో కూడా జరిగిందనేది కూడా కనిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, నిజంగానే ఈ నివేదికను పరిశీలించిన తర్వాత బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కానీ లేకపోతే ఇంకా పరిశీలించడానికి వాయిదా వేయటం కానీ ఏదైనా జరిగితే వల్లభనేని వంశీ బయటనే ఉంటాడు. కాకపోతే ఇంకా ఆయనకి అరెస్ట్ భయమో లేకపోతే మళ్ళీ జైలు భయమో అలాగనే వెంటాడుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.